హైదరాబాద్లో పంట కాలనీల పథకం విజయవంతమైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పంట కాలనీల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధానంగా సీఎం కేసీఆర్ సూచన మేరకు కరీంనగర్ జిల్లాలో పంట కాలనీల ఏర్పాటుకు రంగం సిద్దమవుతోంది. రైతులందరూ ఒకే పంట వేసి గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత తరుణంలో పంట కాలనీలు ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనిలో భాగంగా మరోసారి రైతుల వారీగా సర్వే నిర్వహించేందుకు సర్వం సిద్దం చేస్తున్నారు. రైతుల వారీగా నేల, దాని స్వభావం, ఏ పంటకు అనువైనది, మార్కెటింగ్తో పాటు ప్రాసెసింగ్కు ఉన్న సదుపాయాల గురించి వివరాలు సేకరించనున్నారు. పంట కాలనీల ఉద్దేశం ఏమిటి, సర్వే ఎలా నిర్వహిస్తారు తదితర అంశాలపై కరీంనగర్ జిల్లా వ్యవసాయాధికారి వాసిరెడ్డి శ్రీధర్తో మా ప్రతినిధి అలిముద్దీన్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర పొందే విధంగా చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా పంట కాలనీలకు ప్రాధాన్యత ఇస్తుంది. అయితే దీనికి గాను వ్యవసాయ శాఖ అధికారులు పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఆ ప్రణాళిక ఏంటో మన జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సరే, పంట కాలనీలు ఏంటి, దాని ఉద్దేశం ఏంటి? గత సంవత్సరమే మన ముఖ్యమంత్రి వర్యులు మనకు కరీంనగర్ జిల్లాకి రైతు సదస్సులు ఇచ్చేసినప్పుడు ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది. పంట కాలనీల ఏర్పాటు అనేది, దాని మీద కూడా ఈ మధ్య సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా ఏంటంటే ఇది ఒక విన్-విన్ సిచ్యువేషన్ లాంటిది. ఏంటంటే ఇప్పుడు రానున్న రోజులలో మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి ప్రతి రైతుకి కూడా నీటి వసతి అనేది చేకూర్చడం జరుగుతుంది. అదేవిధంగా 24 గంటల కరెంటు. ఇటువంటి పరిస్థితులలో రైతులు కేవలం ఒకే పంటకు వెళ్లకుండా అక్కడ ఉన్న నీటి వినియోగము ప్లస్ ఈ భూముల బట్టి డిమాండ్, అదేవిధంగా మన తెలంగాణ ప్రజల అవసరాలు తగ్గట్టు పంటలు ఏవి ఏరియాలో ఏ విధంగా వేసుకుంటే ఎట్లా మంచిగుంటుంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన పరిశ్రమలు ఇప్పుడు రీజియన్ లో ఒక పంటని మనం ప్రమోట్ చేస్తున్నాం. దాని మీద కావాల్సిన దాని అనుబంధ పరిశ్రమలన్నీ అదే ఏరియాలో లొకేట్ చేసే విధంగా ఇంట్లో స్టేక్ హోల్డర్స్ అందరూ, అంటే మన డిఆర్డీఓ, మహిళా గ్రూపులు కానీ, లేకపోతే హార్టికల్చర్ కానీ, లేకపోతే ఫిషరీస్ కానీ, వ్యవసాయ మరియు అనుబంధ రంగాలందరినీ, అదేవిధంగా ఇండస్ట్రీస్ వాళ్ళని కూడా, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, వీరందరినీ కూడా భాగస్వాములు చేసి ఆ ఏరియాకి సంబంధించిన ఏ పంటలు తీసుకోవాలి, ఏ పంటలు తీసుకుంటే రైతుకి మంచి ధర వస్తున్నది, అదేవిధంగా రైతుతో పాటు అక్కడ ఉండే మన మహిళా గ్రూపులు కానీ, వేరే గ్రూపులు కానీ, అదే దాని మీద మనకు ఒక జీవనోపాధి అనేది కూడా కల్పించడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన అనేది చాలా ముందు చూపుతో కూడి ఉంటుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో అందరూ ఒకే పంట వేసి మళ్ళీ డిస్ట్రెస్ సేల్స్, ఇప్పుడు కొన్ని స్టేట్లలో చూస్తున్నాం, ఉల్లిగడ్డ బాగా వచ్చేసి మొత్తం మార్కెట్లో పడేసుకునే స్టేజ్ వస్తుంది. అదేవిధంగా టమాటాలు, అటువంటి ఇబ్బందులు మన తెలంగాణ రైతాంగానికి ఎక్కడా ఎదురు కాకుండా ముందు జాగ్రత్త చేపట్టడం జరిగింది. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి మన రైతు బంధు, రైతు బీమా పథకాలు కూడా దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ప్రఖ్యాతులు వచ్చినాయి మన తెలంగాణ రైతాంగానికి. ఇదే స్ఫూర్తితో ముందు పోతూ మనం పంట కాలనీలు అనేది, అంటే మనకు హైదరాబాద్ చుట్టుపక్కల ఒక ఏరియాలో వెజిటబుల్ ప్రమోట్ చేయడం, ఇది మన తెలంగాణ బెల్ట్, మా కరీంనగర్ బెల్ట్ చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్ నుంచి సీడ్ బౌల్ గా ఉంది. ఇప్పుడు మన రానున్న రోజుల్లో ఇది సీడ్ బౌల్ గా డెవలప్ చేస్తామా, లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో అనేది యూనివర్సిటీ వాళ్ళని కూడా సంప్రదిస్తూ ఒక ప్లాన్ అనేది తయారు చేసుకోవడం జరుగుతుంది పంట కాలనీలో భాగంగా. ఇప్పుడు ప్రధానంగా అంటే దీన్ని మీరు ముందు ఏం చేస్తున్నారు? రైతుల పరంగా సర్వే జరుగుతుందా, గ్రామాల పరంగా సర్వే జరుగుతుందా? దీంట్లో మనకు ప్రిన్సిపల్ ఏపీసీ గారు, మా కమిషనర్ గారు ఒక ప్రొఫార్మా అనేది కమ్యూనికేట్ జరిగినప్పుడే, ఇదైతే జీపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేము స్టార్ట్ చేస్తాం ఫిబ్రవరి మొదటి వారం నుంచి. దీంట్లో రైతువారీ సర్వే చేస్తాం. రైతువారీ సర్వేలో ఏమేమి పంటలు వేస్తున్నారు, ప్రజెంట్గా ఏమేమి వేస్తున్నారు, ఒకవేళ మీకు మార్కెటింగ్ అరేంజ్మెంట్ చూపెట్టగలిగితే మీరు ఏ పంటల వైపు ఇంట్రెస్ట్గా ఉన్నారు, అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఇది టోటల్ ఇన్ఫర్మేషన్, ఒక రైతు సంబంధించి సమగ్ర సర్వేని మళ్ళీ మేము మా వ్యవసాయ శాఖ ద్వారా ఇది 2వ సర్వే. దీంట్లో ఈసారి ఏంటంటే కేవలం పంటల మీదనే ఎటువంటి పంటలు వేస్తే రైతుకి లాభమో డిసైడ్ చేసుకోవడానికి ఒక ప్రణాళికతో ముందు పోతున్నాం. ఆ ప్రొఫార్మాలో వాళ్ళు కమిటెడ్ చేయడం జరుగుతుంది. వచ్చే 2 నెలల్లో మేము దాదాపు ఈ సర్వే కూడా కంప్లీట్ చేస్తాం. అంటే ఈ పంటల కాలనీతోని కేవలం మద్దతు ధరే కాకుండా ఉపాధి లభించే అవకాశం ఏమైనా ఉంటుందా? ఆ ఉపాధి అంటే రైతులకేమో మనకి ఇక్కడ ఏంటంటే పంట పండించే రైతుకి మద్దతు ధర ఎంత కల్పించడం ఎంత ముఖ్యమో, అదే విధంగా వినియోగదారుకి కూడా సరైన రీతిలో అది సరైన రేటులో మనము అందించగలిగే ప్రయత్నం ఇది. ఏదైతే మనం మార్కెట్లో వేరే ఎవరో దళారులు వచ్చేసి దాన్ని కొని అమ్మి మళ్ళీ వినియోగదారుకి పోయేసరికి రేట్ ఎక్కువ కాకుండా మహిళా గ్రూపుల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం. మహిళా గ్రూపులు కూడా మన దగ్గర దాదాపు 1,00,000 రూపాయలు దాకా ఉన్నట్టు తెలుస్తుంది. దాంట్లో దాదాపు వాళ్ళ అంటే ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ ద్వారా మనకి ఈ ప్లాన్ కూడా అడిగి ఉన్నారు. ఏదైతే ఈ ఏరియాలో సంబంధించి వాళ్ళు ఎటువంటి పరిశ్రమలు, దాల్ మిల్స్ పెట్టుకుంటారా, లేకపోతే మన దగ్గర పశువు లేదు కానీ మన దగ్గర ఉండే ఏరియా రైస్ బ్రాన్ ఆయిల్ కానీ ఇట్లాంటి ఇండస్ట్రీస్ వాళ్ళతో ఆలోచించి అటువంటి ఉపాయం కూడా చేస్తున్నాం. అంటే వాళ్ళు ఈ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకోవడానికి కూడా అంటే వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్ హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది ప్రభుత్వం? అది కూడా మనకు కూలంకషంగా చర్చించడం జరిగింది. శ్రీనిధి అనే వాళ్ళ ఆర్గనైజేషన్ ఉంది. శ్రీనిధి ద్వారా వాళ్ళకి లోన్స్ ఇప్పించడం జరుగుతుంది. అదంతా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాన్ని సంబంధించి కూడా సమాయత్తం అవుతున్నారు. అంటే మేము ఇదంతా కోఆర్డినేషన్ ఎఫెక్ట్ జిల్లా లెవెల్లో ఒక ప్లాన్ తయారు చేసుకొని
ఆ జిల్లా పరంగా ముందుకెళ్తాం మన జిల్లా. అదే ఒక రైతు పండించే పంటకు గిట్టుబాటు ధరే కాకుండా ఆ తర్వాత కూడా మరింత ఉపాధి కల్పించే దిశగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తూ ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కునే విధంగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తోందని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారి వాసిరెడ్డి శ్రీధర్ అంటున్నారు. కెమెరా తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.